హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్, పిఠాపురంలో జనసేన కార్యకర్తలు వాళ్ళ మధ్యనే గొడవలు జరగడం జరిగింది సార్. అది కూడా నాగబాబు గారు ముందరే కూడా కొట్టుకున్నారు కూడా వాళ్ళందరూ. సో అసలు ఏం జరిగింది, ఎందుకు మరి జనసేనలో ఈ విధంగా అంతర్గత కలహాలు జరుగుతున్నాయి సార్? అంటే ఈ కూటమిలో మూడు పార్టీలు కలవడం, ఆ మూడు పార్టీలు కలవడం వల్ల అందరికీ అనుకున్న సీట్లు రాలేకపోవడం ఒకటి. రెండోది మ్యాథమెటిక్స్ లేదా అర్థమెటిక్ కలిస్తే కెమిస్ట్రీ కలవాలని రూల్ లేదు. అంటే మ్యాథమెటిక్స్ అంటేమో లెక్కలు, ఏ కూటమికి ఎన్ని సీట్లు, కెమిస్ట్రీ అంటేమో కింది స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్. సో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఫస్ట్ ఏమో జనసేన తెలుగుదేశం పొత్తులకు సంబంధించి ఎప్పటి నుంచో మెంటల్గా ప్రిపేర్ చేస్తూ వచ్చారు. ఇటు రెండు వైపుల కేడర్ని ప్రిపేర్ చేస్తూ వచ్చారు. కానీ అక్కడ కూడా ఒక ప్రాబ్లం జరిగింది. ఆ ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఇస్తారని, దాదాపు 50-60 ఇస్తారన్న ఒక నమ్మకాన్ని జనసేనలో కల్పిస్తూ వచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్కి పవర్ షేర్లో కూడా ఇస్తారని, ముఖ్యమంత్రి నేను కూడా అవుతా, ఇలాగంతా నమ్మిస్తూ వచ్చాడనమాట. ఫైనల్గా లోకేష్ తేల్చేశాడు. లోకేష్ తేల్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, లోకేష్ చెప్పినప్పుడు కూడా నేను మౌనంగా ఎందుకున్నాను, ఇవన్నీ ఏదో మాట్లాడాడు. సో దానివల్ల అందరూ కూడా ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్కి కనీసం ఒక 40-50 అన్నా ఇస్తారు వరస్ట్ అంటే, ఏదో ఒక సీఎం పోస్ట్ కూడా ఒక 1 year అన్నా ఇస్తారు, లేకపోతే కాపు ఓట్లన్నీ తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ కావు అని చాలామంది అనుకున్నారు. దాన్ని హరిరామ జోగ ఇలాంటి వాళ్ళు ఓపెన్గా కూడా అనేకసార్లు లేఖల రూపంలో రాశారు. సో అదేమైంది, 24 ఇచ్చారు ఫస్ట్, ఒక 3 పార్లమెంట్ ఇచ్చారు. దాంతో ఎప్పటి నుంచో జనసేనలో నమ్మకంతో పనిచేసుకుంటూ ఉండి, హోప్ మనకి 40-50 వస్తాయంటే మనకు కూడా వస్తాయి సీట్లు అని అనుకుంటుండి, అలాంటి వాళ్ళంతా బాగా హర్ట్ అయ్యారు. తర్వాత ఏమైంది, బీజేపీతో పొత్తయింది. బీజేపీతో పొత్తయ్యేసరికి ఆ 24లో కూడా ఇంకొక 3 ఎంపీగా 1 పోయినాయి, 4 పోయినాయి. దాంతో ఇంకా ఘోరం అయిపోయింది. ఒక పక్క ఇతనికి చివరికి ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చే పరిస్థితి లేదని లోకేష్ తేల్చేశాడు. సో దీంతో జన సైనికుల్లో, జనసేన కార్యకర్తల్లో విపరీతమైన నిరాశ నిస్పృహలు వచ్చాయి. అట్ ద సేమ్ టైం బీజేపీ తెలుగుదేశం నాయకులు రంగంలోకి దిగిన తర్వాత అక్కడ జన సైనికులకి అవమానాలు జరగడం, వాళ్ళు ఎందుకంటే తెలుగుదేశం నాయకుల స్థాయిలో ఇలా ఉండలేకపోవడం. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ పార్టీని ఎలా నడపాలనేది నడపల, దాన్ని కూడా సినిమాలాగే నడిపాడు. సినిమా అంటే ఏంది, ఒక స్టార్ ఉంటాడు, సూపర్ స్టారు, అభిమానులు ఉంటారు, ఇంతే. ఈ 2 వర్గాలే ఉంటాయి, ఇంకేం ఉండవు. సో అలాగా ఈయన తన అభిమానులాగానే ట్రీట్ చేశాడు జన సైనికులను తప్ప వాళ్ళని పొలిటికల్ క్యాడర్ లాగా ట్రీట్ చేయలేదు. పొలిటికల్ క్యాడర్ అయితే ఏమవుతుందంటే వాళ్ళని ఆర్గనైజేషన్స్లోకి తీసుకురావాలి. ఆర్గనైజేషన్స్ ఒట్టిగా ఉంటే కూడా ఏం లాభం లేదు, ఉద్యమాల్లోకి తీసుకురావాలి. ఉద్యమాల్లో ఉన్నప్పుడే నాయకత్వం ఎదుగుతుంది. సో 5 ఏళ్ళు ఆయనకి మంచి పీరియడ్. యాక్చువల్గా జగన్కి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసుండొచ్చు, అవేవి చేయలే. ఈయనే రావడం, సినిమాటిక్గా రావడం, ఒక ప్రదర్శన ఇవ్వడం, ఒక హడావిడి చేయడం, వెళ్ళి వచ్చేసేయడం. ఇది అంటే సూపర్ స్టార్ తనే చేస్తాడు లేదని చేయడు, ఇలాగా ఉంది తప్ప కేడర్ స్థానిక సమస్యల మీద ఉద్యమించేట్టుగా చేయడం, ఆ క్రమంలో వాళ్ళు రాజ్యహింసని ఫేస్ చేయడం, దాంట్లో నుంచి నాయకత్వం ఎప్పుడైనా కూడా ఏ పొలిటికల్ పార్టీలైనా అలాగా డెవలప్ అవుతాయి. ఉద్యమాలు లేకుండా నాయకత్వం డెవలప్ కాదు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు కేసీఆర్ వీళ్ళంతా చూస్తున్నాం కదా, వీళ్ళంతా ఎట్లా డెవలప్ అయ్యారంటే ఉద్యమాల్లో నుంచే అభివృద్ధి అయ్యారు. అందుకని కేసీఆర్ ఉద్యమ పీరియడ్లోనే తన పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళు కూడా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు కాబట్టి నాయకులుగా గుర్తింపు వచ్చింది, పైనుంచి రుద్దలేదు వాళ్ళని. అలాగా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో అది ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కే ఎసురు మొదలైంది. అక్కడ ఏమంటే కేడర్, ఒక ఆర్గనైజ్డ్ కేడర్ కానీ ఆర్గనైజ్డ్ లీడర్షిప్ కానీ పిఠాపురంలో జనసేన నుంచి లేదు. దానివల్ల ఏమైందంటే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా అక్కడ తెలుగుదేశానికి ఇన్ఛార్జ్ అయిన వర్మకి, ఎస్విఎస్ఎన్ వర్మ, ఆయన మీద డిపెండ్ అయిపోవాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఆయన మీద డిపెండ్ అయ్యాడో తన జన సైనికుల్ని, తన జనసేన లీడర్ని ఆయన పట్టించుకోవడం మానేశాడు.
దాంతో ఆటోమేటిక్గానే వర్మ గ్రూప్కి ఈ జనసేన గ్రూప్ మధ్య గొడవలు మొదలైనాయి అక్కడ. సో ఆ మధ్య వర్మని ఆల్మోస్ట్ తరిమి కొట్టే పరిస్థితి వీడియో కూడా బయటకు వచ్చింది. ఆయన కారులో బలవంతంగా కారులో నుంచి పంపించేశారు. కారు చివరి వరకు వెళ్ళే వరకు అందరూ ఆయన్ని వెంటాడారు. ఈ వీడియో అంతా కూడా బయటకు వచ్చింది. అట్లాగే అంతకుముందు ఒక ఆడియో లీక్ అయింది. బాలాజీ అనే అతను, అంజీ అనే అతను ఒక ఆడియో లీక్ చేశారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ హోటల్లో దిగినప్పుడు ఆయన్ని కలవడానికి వెళ్తే అక్కడ వాళ్ళ బౌన్సర్లు ఎవరు రానివ్వలేదు సెక్యూరిటీ. అదే వర్మ వస్తే అతనితో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించారు. సో మేము ఇంతకాలం ఇక్కడ పనిచేస్తూ వచ్చాము, సో మాకు కనీసం కలిసే హక్కు లేదా అని కూడా అన్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ దాన్ని సర్ది చెప్పడం కోసం ఏదో పనికిమాలిన ఒక బ్లేడ్ థియరీ చెప్పాడు, బ్లేడ్లతో తన కోస్తున్నారని. అది ఎవడు కూడా నమ్మే పరిస్థితి లేదు. సో ఆ గ్యాప్ అది పెరుగుతూ వచ్చింది. మొన్న అంబేద్కర్ సందర్భంగా అక్కడ ఏదో చేస్తుంటే, ఒక యాక్టివిటీ చేస్తుంటే 2 వర్గాలు కొట్టుకున్నాయి. అక్కడ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి, తర్వాత అక్కడ పట్టణ జనసేన ఇన్ఛార్జి, వీళ్ళిద్దరి మధ్య ఆయన పేరు సతీష్ అని. సో వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎదురుగానే కొట్టుకున్నారు. అసలు మాకేం ప్రోగ్రాములు చెప్పట్లేదు, మాకేం తెలియట్లేదు అని అరుచుకున్నారు. సో ఇది పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని కానీ ఇంకా టైం ఉంది కాబట్టి కరెక్ట్ చేయాలి. మరి పవన్ కళ్యాణ్ కరెక్ట్ చేస్తాడా లేదా, నాగబాబు చేసే స్థాయి నాగబాబుకు ఉందా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నాగబాబుని ఏమాత్రం కేర్ చేస్తారనేది ఇంపార్టెంట్. అదే పవన్ కళ్యాణ్ పట్ల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నప్పుడు నాగబాబు సర్దడం కష్టం. పవన్ కళ్యాణే దాన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ డీల్ మరి ఇప్పటివరకు అతనేం పట్టించుకోవట్లేదు. కానీ రోజుకి నేను 200 మందికి సెల్ఫీలు ఇస్తాను అవి అని చెప్తున్నాడు, కానీ ఏం చేయట్లేదు. ఎలక్షన్లు అప్పుడే ఇట్టుంటే ఒకవేళ ఈయన గెలిపిస్తే ఈయన మనకు అందుబాటులో ఉంటాడా అన్న డౌట్లు అక్కడ చాలామంది. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడే కదా అందరూ జనాలకు గుర్తొస్తారు వీళ్ళకి. ఆ టైంలోనే ఈయన పట్టించుకోకపోతే, అంటే వర్మ ఉంటే చాలు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అనేది జనసైనికుల్లో ఉంది. అది కానీ పెరిగితే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది. ఎందుకంటే అక్కడ కాపు ఓట్లు ఒక 90,000 దాకా ఉన్నాయి. అందువల్లే పవన్ కళ్యాణ్ కూడా దాన్ని ఎంచుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఒక 80 ఓట్ల వరకు, 80,000 వరకు బీసీ ఓట్లు ఉన్నాయి. దాని మీద ప్రధానంగా వైసీపీ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఎట్లాగూ కాపు ఓట్లు చీలుతాయి. ఎందుకంటే వంగ గీత కూడా ఆమె 20-25 ఏళ్ళుగా ఆమె వాళ్ళ హస్బెండ్ స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సో ఆమె సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంది కాబట్టి జడ్పీటీ చైర్మన్గా ఉంది, తర్వాత రాజ్యసభ ఉంది, తర్వాత ఎమ్మెల్యేగా ఉంది, ఎంపీగా ఉంది. అందువల్ల ఆమెకు కూడా చాలా బలం, స్థానిక బలం ఉంది. పవన్ కళ్యాణ్కేమో స్థానిక పరిస్థితులు తెలియదు, ఓన్లీ వర్మ మీద డిపెండ్ అయ్యాడు. సో వర్మ ఎంత మాత్రం గెలిపిస్తాడు అనేది ఇప్పుడు జన సైనికులకు అందరికీ డౌట్ ఉంది. వర్మ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ దగ్గర ఒక మాట చెప్తున్నాడు, కేడర్కి కానీ లోకల్ ప్రజలకి అంత గట్టిగా ఆయన చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గెలిపించడం ఆయనకి ఇష్టం లేదు అన్న ఒక అభిప్రాయం జన సైనికుల్లో ఉంది అక్కడ. అది మొన్న బయటపడింది. ఇది ఒకరోజుది కాదు, మొన్న కూడా బయటపడింది. అంతకుముందు కూడా అనేక సార్లు అక్కడ గొడవలు అవుతున్నాయి పిఠాపురంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఫోకస్ చేసి కొంతకాలం ఉంటాడనుకుంటే ఆయన 1 డే వెళ్ళడం, ఆయనకి హెల్త్ బాగాలేదని మళ్ళీ హైదరాబాద్ వచ్చేయడం, ఇక్కడ నుంచి మళ్ళీ 1 డే వెళ్ళి మళ్ళీ వచ్చేయడం, ఉగాది జరుపుకుంటానని మాట ఇచ్చాడు, అది కూడా చేయలేదు. సో ఇటువంటి అసంతృప్తిలు రకరకాల కారణాలతో అక్కడ ఉన్నాయి. మరొక పక్క ముద్రగడ పద్మనాభం చాప కింద నీరులాగా కొంతమంది కాపు నాయకుల్ని కలవడం అవన్నీ కూడా చేస్తున్నారు ఆయన. ఇంకోవైపు ఆయన రెచ్చగొడుతున్నాడు కూడా పవన్ కళ్యాణ్, దమ్ముంటే నన్ను తిట్టు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో ముద్రగడ నుంచి ఒక మాట మాట్లాడట్లేదు. అది కూడా అక్కడ స్థానిక జనసేన వాళ్ళకి అసంతృప్తి ఉంది. ఓపెన్గా బ్యాటిల్ డిక్లేర్ చేయకుండా వీళ్ళ మీద అనేది ఒక ఇది ఉంది. రెండవది ఏంటంటే అక్కడ వైసీపీ నుంచి కొంతమంది జనసేనలో చేరారు ఆ మధ్య, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కూడా నాగబాబు దగ్గర మొన్న నిలదీశారు. అంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మేము ఆర్గానిక్ ఇక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్న జనసేన కార్యకర్తలు మీరు ఇవ్వట్లేదు అనేది వాళ్ళ ఆవేదన.
మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్ అన్నమాట.